ఈరోజు మీ ముందు ఈ వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మిగతా అంశాల మీద లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన వై సత్యనారాయణ గారు, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చించబోతున్నాం. దట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ డిటర్మిన్స్ అవర్ ఆల్టిట్యూడ్. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎస్ అంటే సిన్సియారిటీ, చిత్తశుద్ధి, ఏ పని చేసినా మనస్సు పెట్టి చేయటం. 19వ ఉపకార వేతనం ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కాలర్షిప్ ఫంక్షన్ రాష్ట్ర నలుమూల చెందిన ప్రముఖులకు, విద్యార్థులకు, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాలంటీర్లకి, ప్రెస్ వారికి, మీడియా వారికి అంటే కూడా ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ట్రస్ట్ చైర్మన్, ఈ సభాధ్యక్షులు డాక్టర్ ఈవి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి డాక్టర్ సేవా కుమార్ గారిని పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వారికి నారాయణ లక్ష్మీనారాయణ గారిని పుష్పగుచ్చం వాడు వచ్చిన తర్వాత వాడు సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అప్పటి వరకు 19వ స్కాలర్షిప్ ప్రధాన వేడుక ఉత్సవానికి ఇచ్చేసినటువంటి చిన్నలు, పెద్దలు, చిన్నారులు అందరికీ కూడాను నా ఆశీస్సులు, నమస్సులు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి స్కాలర్షిప్ ప్రధాన వేడుకను చూడడానికి చేసినటువంటి వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా చాలా ఉత్సాహంగా ఉంది. మరి జనరల్గా ఈ అధ్యక్షుడి తొలి పలుకుల్లో మనం ఏం మాట్లాడుకున్నా ప్రార్థన గీతం అవసరం. ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుశ్రోత్రమిధో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరో. అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా. దేమయి సంతు దేమయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
ట్రస్ట్ను ప్రారంభించవలసినటువంటి అవసరం ఏంటో సంక్షిప్తంగా చెప్తాను మీకు. నేను గుంటూరులో టీజేపీఎస్ కళాశాలలో లెక్చరర్గా చేస్తున్నటువంటి రోజుల్లో, అంటే లెక్చరర్గా చేశాను, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా చేశాను, ప్రిన్సిపాల్గా చేశాను. ఆ రోజుల్లో ఆ కాలేజీలో వచ్చేటువంటి విద్యార్థులు అనేక మంది పేదవారు ఉండేవారు. రిక్షా దొరికి చదువుకునేవారు, పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేవారు, అలాగే కూలినాలి చేసుకుంటూ కూడా చదువుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరితోటి మాకు పరిచయాలు ఏర్పడినప్పుడు ఏమైనా సహాయం చేద్దాము అని అంటే అంతమందికి సహాయం చేయలేము, ఏదో వ్యక్తిగతంగా చేసే కాస్త కూస్త చేసిన ఒక సంస్థారూపంగా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన రావడం, ఆ ఆలోచనతో పాటు మేము 2005కి వచ్చేసరికి ఈ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని ప్రారంభించడం, ఓ నలుగురు చేరడం, ఆ నలుగురు 4 లక్షలు వేయడం, ఆ తర్వాత అనేక మంది చేరడం, ఈ రోజుకి ఆ కార్పస్ ఫండ్ 2,25,00,000కు చేరింది. డబ్బులంటే చప్పట్లు కొట్టారు. పాప ఇందాక చాలా పేదవాళ్ళు ఉన్నారంటే ఎవరు చప్పట్లు కొట్టలేదు. ఈ 2,25,00,000 ఎప్పుడు కూడాను బ్యాంకు నుండి తీయము, దాని గుడ్లు మాత్రమే పంచుతాము. అలాంటి పంచబడినటువంటి ఈ గుడ్లు ఇప్పటికి 2,10,00,000 రూపాయలకు 2 రాష్ట్రాల్లో కులాతీతంగా మతాతీతంగా పంచినటువంటిది ఒక కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని మీ అందరికీ చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సంవత్సరం ఏంటి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? 19 సంవత్సరాల నుంచి అనేక మంది స్కాలర్షిప్లు తీసుకుంటుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక సర్వే జరిపాము. ఆ సర్వేలో డాక్టర్ కృష్ణ గారు దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అనేక వేల మందికి ఉత్తరాలు రాయగా ఆ ఉత్తరాల నుంచి మాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళకి చదువుకున్న బీటెక్ చేసినా సరే ఉద్యోగాలు లేకపోవడం, ఆ గ్రామాల్లో పొలం పనులు చేసుకోవడం, ఉన్న తక్కువ ఉద్యోగాలతో ఉండడం అనేటువంటిది జరిగింది. ఎలా వీళ్ళని ఎందుకు ఇలా జరుగుతుందనంటే, మన స్కాలర్షిప్లు పేద ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు మాత్రమే మనం ఇస్తుంటాము. మరి వీరి బ్యాక్గ్రౌండ్ కనుక చూసేట్లయితే గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అలా అనేక వెనుకబడి కులాలు, ఒకవేళ గ్రామాల్లో ఓసీలు ఉన్నప్పటికీ వాళ్ళు గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి తగినటువంటి ధైర్యం లేకపోవడం, ఇంటర్వ్యూలో సక్రమంగా పనిచేయకపోవడం మూలాన వీళ్ళకి ఉద్యోగాలు సక్రమంగా రావడం లేదు. అందుకని ఉద్యోగాలు రావాలనేటువంటి లక్ష్యంతో ఈ గౌడజన సేవా సమితి అనేటువంటి ఒక ట్రస్ట్ని ప్రారంభించి దాంట్లో కౌండిన్య ఐఏఎస్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. గవర్నర్ గారి చేతులు, అప్పటి గవర్నర్ గారి చేతుల మీదుగా విష్ణుభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా కౌండిన్య ఐఏఎస్ అకాడమీ మన ఇన్స్టిట్యూట్లో ప్రారంభించాం. మరి ఉద్యోగాలు రావాలి అని అంటే ఏం చేయాలి? చదువు అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ మీద పట్టు రావాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడడానికి, ఆ పెద్దలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తగినటువంటి ధైర్యం ఉండాలి, తగినటువంటి ఆత్మస్థైర్యం ఉండాలి. ఇవన్నీ రావాలనంటే పాపం చాలామంది వెనుకబడి ఉండడానికి కారణాలు అది రావడం. అందుకని 20 ఏళ్ల క్రితం వేరు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏంటి పరిస్థితులు అంటే, 20 ఏళ్ల కింద చదువుకోండిరా అని అనవలసి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఏదో ఒక డిగ్రీలు వస్తున్నాయి, కానీ ఉద్యోగాలు రావడం లేదు. ఇలాంటి ప్రతిభ కలిగినటువంటి పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాల వారి కోసం ప్రారంభించినటువంటిదే ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ప్రారంభించిన తర్వాత దీని నిర్మాణము, స్థలం కొనుగోలు చాలా చాలా కష్టాలు. ఇది వెనక కష్టాలన్నీ మీకు తెలియవు. ఈ బిల్డింగ్ చూసిన తర్వాత అమ్మో ఇంత గొప్ప బిల్డింగ్ కట్టారే అని అనుకుంటున్నారే కానీ ఇక్కడ పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు నేను చెప్పను. బట్ బిల్డింగ్ చూస్తున్నారు మీరు చాలు. ఈ బిల్డింగ్లో మీరందరూ కూడా వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇవన్నీ బాగున్నాయి. అసలు ఎందుకు దీన్ని కట్టింది? ఉద్యోగ శిక్షణ కొరకు. ఉద్యోగ శిక్షణ కొరకు కట్టినటువంటి ఈ బిల్డింగ్లో 4 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ రావడం. మొట్టమొదటిగా గ్రూప్ 2 పడింది. ఆ గ్రూప్ 2 ఉద్యోగానికి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చాము. 12 మంది వెళ్తే 6 మన వాళ్ళు ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయ్యారు సార్. అది మనకి గొప్పతనం. అయితే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 లేదా గ్రూప్ 4 ఇవన్నీ ఎప్పుడు పడతా ఉంటాయో, ఎప్పుడు ఆగుతాయో, ఎప్పుడు ఎవరు కోర్టుకు వెళ్తారో, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడినందువల్ల అలా కాదు, నిరంతరం ఉద్యోగాలు ఉన్నటువంటి సెక్టార్ ఏంటంటే ఆలోచిస్తే అది ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టారే. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ఒకే రకం శిక్షణ ఇవ్వచ్చు అనేటువంటి లక్ష్యంతో బ్యాంకు కోచింగ్ ప్రారంభించామండి. 27/11/2023 25 మంది వచ్చారు బ్యాంక్ కోచింగ్కి. వచ్చి ఇక్కడ మా డిసిప్లిన్ తట్టుకోలేక 3 పారిపోయారు అమ్మాయి. అంటే పారిపోవడంలో కూడా మేము వాళ్ళంతటా వాళ్ళకి పారిపోనివ్వలేదు, వాళ్ళ తల్లిదండ్రులతోటే పారిపోనిచ్చామన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పటికే 18 మంది విద్యార్థులు చదువుతున్నారు మన 2వ బ్యాచ్ బ్యాంక్ కోచింగ్కి. వీళ్ళు 5ంటికి లేవాలి నా ఫోన్కి. లేస్తున్నారా అంతా? 5ంటికి లేస్తారు పాపం. లేచిన ఆమె మిగతా వాళ్ళందరినీ లేపాలి. 5:30 నుంచి 7:30 వరకు స్టడీ అవర్. 8 నుంచి 9 వరకు కూడాను బ్రేక్ఫాస్ట్ ఇక్కడే తయారు చేయిస్తాం. హనుమంత్ ఇక్కడ ఉన్నటువంటి హనుమంత్ చేత. ఆ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 9 నుంచి 12 వరకు క్లాసెస్. 12 నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నం భోజనం. 2 నుంచి 5 గంటల వరకు కూడాను వీళ్ళు మళ్ళా క్లాసెస్ ఉంటాయి. 5 నుంచి 5:30 నుంచి 7:30 వరకు 8 వరకు కూడాను వీళ్ళకి మళ్ళా స్టడీ అవర్. 7:30 అయిపోయిన తర్వాత భోజనం అయిన తర్వాత 8:30 నుంచి మళ్ళీ 10:30 వరకు స్టడీ అవర్. వీళ్ళందరూ రోజు కూర్చోవాలి. స్టడీ అవర్ కూర్చోబోయే ముందరగా నాకు కాల్ చేయాలి. కాల్ చేసి ఎక్కడ కూర్చుంటున్నారో నాకు చెప్పాలి. నేను అందరినీ చూస్తూనే ఉంటున్నాను. ఈ మధ్య ఒక చిన్న కుక్క పిల్ల వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ ఆ కుక్క పిల్లతో ఆడుకుంటున్నారు అప్పుడప్పుడు. సరే అలాగో వీళ్ళని సినిమాకు పంపించుకోలేదు కదా, కుక్క పిల్ల వీళ్ళ సినిమా అని నేను అనుకొని వాళ్ళని ఏమి వద్దులేదు నేను అనడం లేదు. అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండాలి ఇక్కడ. ఇక్కడి నుంచి ఎవరైనా సరే వాళ్ళ ఊరు వెళ్ళాలని అంటే ఏ కారణాలతో కూడాను ఒకే ఒక వ్యక్తిని విద్యార్థిని పంపించేటువంటి ప్రశ్న లేనే లేదు. వాళ్ళ తల్లిదండ్రులు రావాలి, లేక వాళ్ళ ఊరు వాళ్ళు రావాలి. అలాంటి డిసిప్లిన్ ఇక్కడ ఉంది. మీ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి స్కాలర్షిప్లు తీసుకునేటువంటి విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నాను. మీరు అనేక మంది పీజీ వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. మీకు అయిపోబోతున్నాయి. ఇక్కడ 100 మంది అమ్మాయిలకి బస్సు ఏర్పాట్లు ఉన్నాయి. గుర్తుంచుకోండి, 100 మంది అమ్మాయిలు ఇక్కడ వచ్చి చాలొచ్చు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఛార్జ్ చేయలేనంత తక్కువ ఫీజు ఒక్క కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఛార్జ్ చేస్తుంది. అది కేవలం అమ్మాయిలకి 4,500, అబ్బాయిలకి 5,400. స్త్రీ విద్య ప్రోత్సహించాలి. ఈ దిగువ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఆడపిల్లలకి కట్నాలు ఎక్కువయ్యాయి. ఈ కట్నాలను తగ్గించాలనేటువంటి లక్ష్యంతో అమ్మాయిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీ ఉద్యోగంలో మీ కట్నం, మీ ఆయన మిమ్మల్ని రోజు పూజిస్తాడు. ఎందుకంటే నెలకు 50,000, 30,000, 50,000 తీసుకొస్తాడు. స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడే దేవతలు ఉంటారంటారు. కాబట్టి మీరే దేవతలు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడాను నెక్స్ట్ బ్యాచ్ 3rd బ్యాచ్ ప్రారంభించబోతున్నాం ఫిబ్రవరిలో. మీరు వచ్చి ఇక్కడ చేరవచ్చు. 4,500 4 నెలల కోర్సుకి. భోజనం ఖర్చు లేకుండా 5,000 ఉంటాయి. చక్కటి భోజనం, ఆయిల్ పర్ఫెక్ట్ ప్యూర్ ఆయిల్ ఇక్కడ తయారు చేసి మనం తెచ్చి పెట్టిస్తాము. ఏ హోటల్లో లాభాపేక్ష లేనే లేదు. అలాంటి పరిస్థితులు ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి. వీటిని మీరందరూ సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ ఈ రోజున 162వ అది మన జయంతి ఎవరిది? వివేకానందుల వారిది. ఒక్క వివేకానంద ఎందుకు మీరు దీని మీద కష్టపడుతున్నారంటే ఆయన ఎప్పుడు అంటుంటారు, ఏమంటారంటే మనకి ఎలాంటి యువత కావాలనంటే స్టీల్ నర్వ్స్గా అన్నట్టు. అంటే ఉక్కు నరాలు కలిగిన ఉక్కు నరాలతోనూ అలాగే ఐరన్ ఖండాలతోనూ ఉన్నటువంటి విద్యార్థులు కావాలి, యువత కావాలి. అలాంటి యువత కనుక
భవిష్యత్తులో బయటకు వచ్చేట్లయితే దేశం బాగుపడుతుంది అని వారు నమ్మారు. అలాగే మనందరం కూడాను పేదవారిని, దళితుల నారాయణుల్లోనే దేవుణ్ణి చూడాలి. మీరు ఏదో గుడులకి అటు ఇటు రోజు వెళ్ళి పూజ చేయడం అనేటువంటిది చెయ్యండి. కానీ ఎప్పుడైతే మీరు పేదవాడిని అలాగే అనేక మందిని ఆప్యాయంగా చూస్తారో అప్పుడే మీరు నిజమైనటువంటి దేవుడిని ప్రార్థించినట్టు అని చెప్తారు. అలాంటి పరిస్థితులు మన కౌండిన్య అకాడమీ కల్పించాలనేటువంటి లక్ష్యంతోనే మనం ఇది ప్రారంభించాము. దీన్ని సద్వినియోగపరచుకోకపోవడం మీ 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 అసమర్థతగా నేను భావిస్తూ సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ నెక్స్ట్ బ్యాచ్లో 3వ బ్యాచ్లో మీరు చాలామంది కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడాను మీ పిల్లలు చాలా సురక్షితంగా ఉంటారు. ఇక్కడ అలాంటి సురక్షితంగా ఉండేటువంటి మీ పిల్లల్ని మీరు ఇక్కడికి పంపించండి. అబ్బాయిలు ఏమన్నా దగ్గరలోని వెనుగండ్లో ఉన్నాయి, వెనుగండ్లో రూములు తీసుకుంటారు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వస్తారు, తర్వాత లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత సాయంకాలం వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇంత గొప్ప వాళ్ళు పెద్దలు ఇద్దరు కూడా ఇక్కడ మనకు వచ్చున్నారు అతిథులు, వారి సందేశాలు కూడా వినమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఫోన్ నంబర్ కట్టేసి చక్కగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ వై సత్యనారాయణ గారు. మన కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్లోను అలాగే ఈ గౌడజన సేవా సమితి ట్రస్టులోను మమేకమై మొట్టమొదటి నుంచి నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వై సత్యనారాయణ గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా. గట్టిగా పిల్లలు ఉన్నారు కదా, గట్టిగా చెప్పాలి. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. Thank you. Please take your chairs. చిన్నారి విద్యార్థులు వారి తల్లిదండ్రులు వారందరికీ ముందుగా నేను స్వాగతం పలుకుతున్నాను. కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒక శాశ్వత సంస్థగా మారడానికి తమ ఆర్థిక సహాయాన్ని కూడా అందించినటువంటి పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా తమ జీవితాలలో ఎదుగుతూ ఇతరుల జీవితాలలో కూడా వెలుగును నింపడానికి ఈ సంస్థలు ఏర్పాటు చేస్తారు. అటువంటి ట్రస్ట్ నిర్మాతలు, దాతలు, వదాతులైన పెద్దలందరికీ ముందుగా నేను స్వాగతం పలుకుతున్నాను. కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒక నిరంతర స్రవంతిగా కొనసాగడానికి రూపకల్పన చేసి అహర్నిశలు అందుకు కృషి చేస్తున్నటువంటి విద్యావేత్త, ట్రస్ట్ చైర్మన్, నేటి సభాధ్యక్షులు శ్రీ ఈవి నారాయణ గారికి ముందుగా స్వాగతం. ఫ్రెండ్స్, poverty anywhere is a threat to prosperity everywhere. అంతర్జాతీయ సంస్థ ఇచ్చినటువంటి ఒక నినాదం. ఇటీవల కాలంలో యూపీఎస్సీలో ఒక ఎస్ఐగా కూడా దీన్ని ఇవ్వడం జరిగింది. అంటే పేదరికం ఎక్కడున్నా అది పెన్నిధికి విఘాతాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆకలి ఎక్కడి ఉన్నా అది సంతోషానికి విఘాతాన్ని కలిగిస్తూ ఉంటుంది. అజ్ఞానం ఎక్కడ ఉన్నా అది విజ్ఞానానికి విఘాతం కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ఆకలిని, అగిచ్చని, ఈ అజ్ఞానం అనే దాన్ని రూపుమాపాలన్నటువంటి ఉద్దేశంతో చాలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలే వీటన్నిటిని కూడా నిర్మూలించలేవు. ఏ సమాజంలో మనం పుట్టామో ఆ సమాజంకి రుణం తీర్చుకోవడానికి
మనలో చాలా మంది ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలు చేయాలి. ఆ విధంగా మన సొసైటీ అనే దాన్ని ఒక ఇంక్లూజివ్ సొసైటీ అంటే సమీకృత సమాజంగా మార్చుకోవడానికి ప్రతి మనిషి ముందుకు రావాలి. ఆ ఉద్దేశంతో ఏర్పడినటువంటిది కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్. మనం గుర్తుపెట్టుకోదగ్గ మరొక అంశం ఏమంటే, మనమంతా కూడా ఈ రోజు దాకా విజ్ఞాన సమాజంలో ఉన్నాం. ఈ విజ్ఞాన సమాజంలో జీవిస్తూ ఉన్నాం. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద నాలెడ్జ్ సొసైటీ. ఈ విజ్ఞాన యుగంలో ప్రగతి సాధించాలంటే ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. అలా అలవర్చుకోవడానికి సంకల్పించినటువంటి సంస్థే కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్. దీనికి అనుగుణంగా ట్రస్ట్ సభ్యులు 2 ప్రధాన కార్యక్రమాలు అనే వాటిని ఏర్పాటు చేశారు. ఈ 2 ప్రధాన కార్యక్రమాలకు కూడా మాకు గొప్ప స్ఫూర్తి ఎవరంటే, చైనాలో 2500 సంవత్సరాల పూర్వం పుట్టినటువంటి తావోచు అనేటువంటి గొప్ప తత్వవేత్త ఏం చెప్పారంటే, give a man a fish, you feed him for a day. Give a man a fish, you feed him for a day. Teach him how to fish, you feed him for a life. ఒక మనిషికి ఆకలి వేసినప్పుడు, ఆకలి వేసిన వ్యక్తికి అన్నం పెడితే ఆ రోజుకే అతడు ఆనందం పొందుతుంటాడు. కానీ మనిషికి అన్నాన్ని సంపాదించుకునే విద్యని కానీ ఇవ్వగలిగితే అతడు కలకాలం ఆనందంగా ఉండగలుగుతాడు అన్నటువంటి గొప్ప సూక్తి. ఆ సూక్తికి ప్రాణం పోసినటువంటి సంస్థే కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్. నేను మా సభ్యులంతా కూడా తెలుసుకున్నది ఏమంటే, మనకు ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక సమాజం కానీ అభివృద్ధి కావాలంటే 5V కావాలి. 5V అంటే మన చేతికి 5 దళాలు ఉన్నాయో అలాగే మనం అభివృద్ధి కావాలంటే మనకు కూడా 5V కావాలి. అందులో మొదటి V అంటే అర్థం ఏమంటే విద్య కావాలి. ఈ దేశంలో సంస్కరణ ప్రారంభించినటువంటి ప్రముఖులందరూ కూడా విద్యతోనే ప్రారంభించారు. పూలే దగ్గర నుంచి, నారాయణ గురువు దగ్గర నుంచి అంబేద్కర్ వరకు మనం చూసినట్లయితే విద్యతోనే ప్రారంభమైంది. అటువంటి విద్య అనేటువంటిది ప్రాణప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ విద్య కోసం ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ నెలలో 5వ తారీఖున ఇక్కడ చాలా మంది విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ అనే దాన్ని ఏర్పాటు చేసి విద్య ప్రాధాన్యత గురించి ప్రొఫెసర్స్ ని, వైస్ ఛాన్సలర్స్ ని ఇన్వైట్ చేసి వారి చేత ఉపన్యాసాలను వాటిని ఏర్పాటు చేస్తాం. సో దట్స్ ద ఫస్ట్ వన్. వాట్ వి రిక్వైర్డ్ ఇస్ కాల్డ్ విద్య. రెండవది ఏమంటే వృత్తి, అంటే ప్రొఫెషన్, అంటే మనకి ఉద్యోగం కావాలి. మనిషి జీవించాలంటే తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కావాలంటే కేవలం ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగాలే కావు, ప్రైవేట్ రంగంలో వచ్చే ఉద్యోగాలు కావాలి. లేదా తమ కాళ్ళపై తాము నిలబడి స్వశక్తితో పనిచేసేటువంటి ప్రొఫెషనలిజం కావాలి, లేదా వ్యాపారాలు కావాలి. దీనికి సంబంధించినటువంటి సమస్త సమాచారం అనే దాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగానే అధ్యక్షుడు చెప్పినట్టుగా గ్రూప్ 2 అండ్ బ్యాంకింగ్ జాబ్స్ అనే వాటిని మనం ప్రారంభించాం. మీకు ఆ విషయం తెలుసు. మూడవది ఏమంటే విత్తం. మనిషికి డబ్బు కావాలి. ఈ డబ్బు ఎలా సంపాదించాలి? అమెరికా లాంటి దేశాలలో మనకు తెలిసే అంశం ఏమంటే, ఏ మనిషి అయినా పేదవాడిగా పుట్టొచ్చు, కానీ పేదవాడిగా మరణించాలన్నటువంటి రూల్ ఏమీ లేదు. ఒక రిక్షా కార్మికుడు కూడా కోటీశ్వరుడు కావడానికి తగినటువంటి అవకాశాలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. ఆ అవకాశాలనే వాటిని అందిపుచ్చుకుని మనం కూడా ఎదగాలి అన్న ఉద్దేశంతో ఆర్థిక పరమైనటువంటి విజ్ఞానం అనేది అందించడానికి ఈ సంస్థ కట్టుబడి ఉంది. మీ అందరికీ తెలుసు, జల్లెడి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఈ ఆర్థిక పరమైనటువంటి అక్షరాస్యత గురించి మరి చాలా పుస్తకాలు కూడా రాశారు. భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించిన అనేక కార్యక్రమాలు అనే వాటిని ఈ సంస్థలో మనం టేకప్ చేయబోతున్నాం. మరొక V, దట్ ఈస్ కాల్డ్ 4th V. ఆ 4th V అంటే వికాసం కావాలి. మనలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు, గొప్ప ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ నుంచి ఎంత వికాసాన్ని మనం ఆశిస్తున్నాం? ఈ రోజు కావాల్సినటువంటిది ఏమంటే సంస్కారం అనేది చాలా ముఖ్యం. విద్య ఉన్నవాళ్ళు,
డిగ్రీలు పొందిన వాళ్ళు సంస్కారహీనులుగా ఉన్నారు. కాబట్టి ఐఏఎస్ లాంటి గొప్ప సర్వీసెస్ లో ఒక గొప్ప పేపర్ పెట్టారు, ఎథిక్స్ పేపర్. నైతికత కావాలనే ఉద్దేశంతో 250 మార్కులకు పేపర్ పెట్టారు. అలాగే ఎస్ఏ కూడా ఈ నైతికత అంశం ఆధారంగా ఎస్ఏలు కూడా ఇస్తున్నారు. అంటే అర్థం ఏమంటే ఈ రోజు మనకు కావలసినటువంటిది విజ్ఞానం ఒకటే కాదు, మనకు కావలసినటువంటి వికాసం కావాలి, నైతికత కావాలి. అందువల్ల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఆ విధమైన కార్యక్రమాలను వాటిని ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ కట్టుబడి ఉంది. ఇక చివరిగా 5B ఏమంటే వితరణ కావాలి. వితరణ ఎందుకు కావాలి అంటే మనం ఏదైనా సాధించాలంటే తప్పనిసరిగా కొంత త్యాగ గుణం అనేది కావాల్సి ఉంటుంది. అటువంటి త్యాగ గుణంతో చాలా మంది ముందుకు వచ్చారు, వందలాది మంది ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రోజున ఇంత సమున్నతమైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు జరిగింది. సో ఇలా కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్, కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనేటువంటిది 5B టావర్ గురించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 5B ద్వారా మాత్రమే సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమంటే రుణం అనేది మనం తీర్చుకోవాలి. కారణం ఏమంటే ఎక్కడో చాలా చిన్న స్థాయిలో పుట్టాం. ఈ చిన్న చిన్న స్థాయిలో పుట్టిన మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే మనకు ఎంతో మంది సహాయం చేస్తేనే ఈ స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన కవికుల గురువు కాళిదాస్ పెద్దలు ఇందాక సంస్కృతంలో మీకు మరి చక్కని ఉపనిషత్ వాక్యాలనే వాటిని వినిపించారు. నేను సరదాగా ఒక సాహిత్య విద్యార్థిని కాబట్టి కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథములో ఒక చక్కని శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఆయన ఏం చెప్తారంటే, అర్ధోహి కన్య పరకీయ ఏవ, అర్ధోహి కన్య పరకీయ ఏవ తా మధ్య సంప్రేష్య పరిగ్రహీతు జాతో మమాయం విశద ప్రకామం ప్రత్యర్పిత న్యాస ఇవ అంతరాత్మ. అంటే అర్థం ఏమంటే ఒక అమ్మాయి డబ్బు రెండు కూడా మనం ఎక్కడ నుంచాలన్నా ఇవ్వాల్సి వస్తే అమ్మాయిని ఎదురు వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుంది, వేరే ఇంటికి పంపాల్సి వస్తుంది. అలాగే ధనం అనే దాన్ని మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్నట్లయితే మళ్ళీ తిరిగి అతనికి వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మాయి మన ఇంటి దగ్గర ఉన్న పరుడిచ్చిన డబ్బు మన దగ్గర ఉన్న మనకి ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు మనశ్శాంతి వస్తుందంటే ఎవరికైతే ఆ అమ్మాయి భారీగా ఉంటుందో అతడి దగ్గరికి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గర నుంచి డబ్బు మనము తీసుకున్నామో ఆయనకి డబ్బు ఇచ్చినప్పుడు గొప్ప మనశ్శాంతి వస్తుంది అన్న భావాన్ని కాళిదాసు చెప్పారు. మనసు నుంచి స్వచ్ఛందంగా మన పిల్లలు ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చేటువంటి ఈ ఉపకారవేతనాన్ని తీసుకుని మీరందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి మళ్ళా తిరిగి సమాజానికి మీ స్థాయిలో సేవ చేసి ఒక అత్యున్నతమైన గుణాత్మకమైన విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటూ అటువంటి ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 వీలు చెప్పారు, నాకు 2 వీలే మనసులో పడ్డాయి. ఒకటి విద్య, చివర వితరణ. ఇది 7-8 కోట్ల రూపాయలతో నిర్మించామంటే అనేక మంది వితరణ చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల్లో ఎవరికైనా కనుక మనస్సుండి మనస్సు స్థాయి కంటే తక్కువైనా ఎక్కువైనా ఆర్థిక పరిపుష్టత కనుక ఉండేట్లయితే ఈ కింద 5 రూములు ఫ్యాకల్టీ కట్టాము, ఇంకొక రూమ్ దీన్ని వెనకుంది. ఈ రూమ్కి ఏమన్నా 5 లక్షల రూపాయలు, సారీ 1000 అంటున్నాను, మీరు 1000 విన్నారేమో, 5 లక్షల రూపాయలు అయితే ఇదిగో అలాగే మీ పేరులో శిలాఫలకం వేయించి ఈ చరిత్ర ఉన్నంతకాలం మీ పేర్లు ఉంటాయి. ఎందుకంటే చిరంజీవులు, ఎవరు చిరంజీవులు అంటే ఈ కాలంలో ఎవరి పేరైతే వారు మరణం తర్వాత కూడా ఇక్కడే ఉంటుందో వారే చిరంజీవులు. అదే అశ్వత్థామో, ఆంజనేయుడు, లేకపోతే మార్కండేయుడు వాళ్ళే కాదు, మనం కూడా చిరంజీవులు అయ్యేటువంటి స్థాయి ఉంది మనకి. సో ఇక్కడేమన్నా ఒక రూమ్ ఉంది, పైన ఇంకా 8 రూములు ఉన్నాయి. ఆ 8 రూముల్లో అమ్మాయిలు అక్కడ మనకి ఇక్కడ హాస్టల్ ఉంటున్నారని చెప్పాను కదా, పెద్ద రూములు, ఒక్కొక్క రూము 8 లక్షల రూపాయలు. అలాంటిది
మీరైనా ముందుకు వచ్చి చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులతో పేరు రావచ్చు, మీ అమ్మ నాన్నగారి పేరు రావచ్చు. ఇక్కడ ఉండేటువంటి ఈ టైము మీ పేర్లు ఇంకా ఎన్ని 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 వేల సంవత్సరాలు కూడా చూస్తూ ఉంటారో చూడండి. అలాంటి అవకాశం మీరు తీసుకొని మన సత్యనారాయణ గారు చెప్పినటువంటి వితరణ, మొదట ఉన్న విద్య, రెండవది వితరణ. మనస్సు ఉండాలి. డబ్బులు ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. అమ్మో నా డబ్బులు అంటారు. ఏమవుతాయి? వెళ్ళేటప్పుడు ఒక్క పైసా వస్తుందా? ఏం చేసుకుంటారు? ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, మన పిల్లలు మన తర్వాత తెగ చూస్తారని అనుకుంటారేమో. అలాంటి అవకాశాలు 99.99% లేనే లేవు. మీరు చిరంజీవులు కావాలంటే మనం బ్రతుకున్నప్పుడే ఇలాంటి సంస్థల్లో వచ్చి చిరంజీవులు కమ్మని కోరుకుంటూ, తర్వాత మనకు మరి ఇంత ధనాన్ని మనకి విరాళంగా ఇచ్చినటువంటి అనేక మంది దాతలు ఉన్నారు. ఆ దాతలందరినీ కూడాను మన వడ్డెముట్టు సుబ్బారావు గారు వైస్ చైర్మన్, దీంట్లో ఇది కౌండిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో వైస్ చైర్మన్, అలాగే దీనిలో కౌండిన్ ఐఎస్ అకాడమీలో ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ వారు వచ్చి వరుసగా ఈ విరాళ దాతల్ని మీ అందరికీ పరిచయం చేస్తారు. వారు ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞానికి సమ్మెతలు సమకూర్చిన వారు 152 మంది కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో ఉంటే, గౌడజన సేవా సమితిలో కూడా 150 మంది ఉన్నారు. వారు అందరూ పర్సనల్గా ఇక్కడ రాలేకపోయినా వారిని గుర్తింపు చేసుకుంటూ వాళ్ళ కోసం పుస్తకంలో మొత్తం అన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన దాతలు కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్లస్ గౌడజన సేవా సమితికి సంబంధించిన దాతల్ని ఒకసారి దయచేసి నేను వారి పేరు పిలుస్తాను, డయాస్ మీదకి వచ్చి మన అందరికీ ఒకసారి కనపడాల్సిందిగా కోరుకుంటున్నాను. కారింక లక్ష్మణ గారు, పెద్దకాకాని, నెక్స్ట్ బెల్లంకొండ సదాశివ గౌడ. మీ ముందున్న ఈ స్ట్రక్చర్ కట్టడానికి ఒక ఇంజనీర్ గా, ఒక వేదార్ మేస్త్రిగా, ఇంజనీర్ దగ్గర నుంచి వేదార్ మేస్త్రిగా కష్టపడ్డ వ్యక్తి బెల్లంకొండ సదాశివ గౌడ్, వాకా రాంగోపాల్ గౌడ్. వీరి గురించి జగన్మోహన్ బ్రాహ్మణులు జంజవేళని మనం చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర గౌడ సంఘ ప్రెసిడెంట్గా ప్లస్ వారి మామగారికి అంటే ఈ గారికి హనుమంతుడి సేవ కంటే కూడా చేసి ఎంతో కృషి చేస్తున్నారు ఈ డెవలప్మెంట్కి. థ్యాంక్ యూ. పీటా సుబ్రహ్మణ్య గారు, డాక్టర్ తాతా సేవాకుమార్ గారు, సుబ్రహ్మణ్య గారు, చంద్రబాబు గారు, సిఐ గారు, త్వరలో మీ అందరి ఆశీర్వాద బలంతో డిఎస్పీ కాబోతున్నారు. ఈ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు 4 ఉన్నారు. ఈవి నారాయణ గారితో పాటు బాపట్ సాంబశివరావు గారు, బొబ్బే వెంకటేశ్వరరావు గారు, జగన్ శ్రీనివాసరావు గారు. నాకు అటెండెన్స్ కూడా నిరాళండి. బొబ్బే రాంబాబు గారు, అందరూ కనపడాలి కదా. పాండి శివనారాయణ గారు, బొల్లా వెంకటరావు గారు విశాఖపట్నానికి, వీరు నాయక్ శివకుమార్ గారు ఇడుతూరు, వెంకటరావు గారు ఆయన. దయచేసి నేను రేఖా కోటేశ్వర కోసూరు గోవిందయ్య గారు, స్వర్గీయ కోసూరు గోవిందయ్య గారు మనకి 2వ ఫ్లోర్ ఎక్స్క్లూజివ్ గా వారే 25 లక్షలు ఇచ్చి కట్టించడం జరిగింది. వారికి చేయూతనిచ్చి వారి తరువాత ఆ బాధ్యత అంతా తీసుకొని నెల్లూరు జిల్లాలోని మన గౌడ సంఘీయుల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. డిఎస్పి తోట ప్రభాకర్ గారు, ఈవి నారాయణ గారికి బావ అంటే కృష్ణార్జునులాగా ఉంటారు. వారు ఇప్పటిదాకా మీ ఎదుట ఉన్నారు, అయినా పరిచయం చేయాల్సిన బాధ్యత నాకుంది. వారు వారి బావమూర్తి, వారి మిసెస్ పేరుతోటి, మన నాన్నగారి పేరుతోటి ఈ బిల్డింగ్ లో అంటే ఇంత అమౌంట్ నేను చెప్పలేదు, కానీ ఒక లైబ్రరీ హాల్, ఒక క్లాస్ రూమ్,
ఈ విధంగా ఎన్నో రోజులకి డొనేషన్ ఇచ్చిన మన ఎల్లవారి సత్యనారాయణ గారిని నన్ను క్షమించాల్సిన కోరుతూ నేను ఈ 2 ట్రస్టుల్లో ఆయన రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ఎక్కువ టైం నాతో పాటు కేటాయిస్తుంది వడ్డెంగుంట సుబ్బారావు గారే. వారికి నా పక్కనే ఉండటం మూలంగా చాలా రకాల పనులు అప్పచెప్పడం ఆ పనులన్నీ చేసే దీనిలో మా బాగా అయినటువంటి వై సత్యనారాయణ గారు, మాతో మొట్టమొదటిగా నాతో మమేకమైనటువంటి పామర్తి సాంబశివరావు గారిని, అలాగే బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు గారిని మర్చిపోవడంలో కొంత వారికి అది ఒక కారణం అయితే, 2 వచ్చిన వారంతా కూడా సంతకం చేయమని చెప్పారు వారు. ఆ సంతకాలు చేసిన వాళ్ళని పిలవడం జరిగిందే కానీ ఆయన పర్ఫెక్షనిస్ట్. నన్ను కూడా అప్పుడప్పుడు ఏంటంటే ఈ రూపాయలు దబాయిస్తూ ఉంటాడు. పోయో నేను తీసుకున్నానులే ఏం ఒరిగాకని చెప్తూ ఉంటాను అన్నమాట. అలాంటి వడ్డెంగుంట సుబ్బారావు గారు, మన పడవెట్టి సుందర్ కుమార్ గారు ఐఏఎస్, వారు మరి రిటైర్ అయినారు. చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో, అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారు చేశారు. వారు వారి యొక్క సందేశాన్ని ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో కూడా ఒక పరివర్తన జరిగింది. అందుకే ఈ పాదాభివందనం. దేనికి అంటే నారాయణ గురు అని మీరు ఇందాక చెప్తే విన్నారు, కేరళ అయింది. మరి దేవాలయ ప్రవేశంలో కానీ బడుగు వర్గాలకు విద్యలో కానీ ఆయన ఎంతో కృషి చేసి మరి 100 సంవత్సరాల వెనకనేమో 100 సంవత్సరాలు పైబడి 150 సంవత్సరాల దగ్గరలో ఆయన వేసిన విత్తనం ఈ రోజుకి మనం చెప్పుకున్నామంటే ఇక్కడ వెంకటనారాయణ గురు, అభినవ వెంకట నారాయణ గురువు అని నాకు అనిపించింది. అందుకు వారికి నా యొక్క శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఈరోజు వివేకానందుని భారతదేశాన్ని గురించి, హిందూ సమాజాన్ని గురించి చికాగోలో ఆయన చెప్పిన 2 మాటలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినని నేను భావిస్తాను. That is what he said is universal brotherhood, universal tolerance. India is known for these 2 things. These are the 2 eyes of Bharatiyas. అంటే తెలుగులో సింపుల్ గా మన సమాజం ఈ రోజున ఈ విధంగా ఉన్నది అంటే భారతదేశం 140 కోట్ల జనాభాతో ఇంత మరి వివిధ భాషలతో, వివిధ మతాలతో, వివిధ వర్గాలతో ఈ విధంగా ఉన్నది అంటే బికాస్ ఆఫ్ అవర్ టాలరెన్స్, మన యొక్క సహనశీలత. సహనంగా ఉండాలి, ఉద్రేకపడకూడదు అనేది ఆయన బోధించిన మొట్టమొదటి, ప్రపంచ సమాజానికి అందించినది కూడా. రెండవది ఏంటి అంటే బ్రదర్హుడ్, సౌభ్రాతృత్వము, విశ్వజనీయమైనటువంటి సౌభ్రాతృత్వం. మనం సోదరులుగా ఉండాలి, పరదేశాలతో సోదర భావం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అది మీరు తెలుసుకోవాలి, మీరు పాటించాలి. అప్పుడే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా విల్ వికసిత్, విల్ బ్రైటన్. ఒక ఫార్ములా మీరు పాటిస్తే, ఆ ఫార్ములా ఏమిటి అంటే SRD. ఎస్ అంటే సిన్సియారిటీ. దట్ ఈస్ దేర్ ఇన్ మై బ్లడ్ ఇట్ సెల్ఫ్. భగవంతుడు ఇచ్చిందో, మరి మా ఫాదర్ ఇచ్చిందో, మా మదర్ ఇచ్చిందో కానీ జీన్స్. ఏ పని చేసినా చిత్తశుద్ధితో. అన్నం తింటే అది కూడా చిత్తశుద్ధి ఉండాలి, టీవీ చూస్తే అది కూడా చిత్తశుద్ధి ఉండాలి, 2 కలిపి చూస్తే అది మత్తు శుద్ధి అంటారు, మత్తులో చూడుతుందని. కాబట్టి డోంట్ మిక్స్ ఎనీథింగ్. ఒక పని ఒకేసారి చేయాలి. స్టూడెంట్స్గా మీరు అలా ఫోకస్ చేసి మీ పాఠాలు కానీ
మీరు ఎక్కడైతే ఏ పని చేస్తున్నారో దాని మీద టోటల్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది భగవంతుడు ఇచ్చింది కాదు, చేతే నేను అభివృద్ధి చేసుకున్నాను. కానీ 5వ తరగతి నుండి ఈనాటి వరకు కూడా అదే చిత్తశుద్ధితో నేను పని చేయటం జరుగుతూ ఉంది. పని అంటే అనేక రకాల, చదవటం పని, ఉద్యోగం చేయటం పని, సహాయం చేయటం పని, వితరణ చేయటం పని, రకరకాల పనులు ఆయన 5 V's చెప్పాడు. అన్నిటిలో కూడా చిత్తశుద్ధి ఉంటే యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్స్. ఐ ఆమ్ బెస్ట్ ఎగ్జాంపుల్, స్టాండింగ్ ఎగ్జాంపుల్. రెండవది వచ్చేసి ఆరణం. అంటే రామయ్య కాదు, రెగ్యులారిటీ. రెగ్యులర్గా ఉండాలి. పరీక్షల ముందే 10 రోజులు చదివి ఉక్కులు పెట్టి చీకితే అది ఇట్ వోంట్ హెల్ప్ యూ, అది మీకు సహాయం చేయదు. ఎప్పుడు మీరు రెగ్యులారిటీ ఉండాలి అంటే, నా స్వానుభవం అది. నా జీవితంలో 5వ తరగతి నుండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు చదవకుండా లేదు. ఒక్క రోజు కూడా నాగా పెట్టలేదు. ప్రతిరోజు జ్వరం వచ్చిన ఒక ½ an hour అయినా చదువుకునేవాడిని. దట్ ఈస్ మై రెగ్యులారిటీ దట్ హెల్ప్డ్ మీ టు క్రాక్ సివిల్స్ ఆఫ్ స్టేట్ సర్వీస్. అర్థమైందా? అంతేగాని ఎందుకు చదవకూడదు రోజు 1 గంట సేపు? వై నాట్ యూ? ఇట్ ఈస్ పాసిబుల్. ట్రై చేసి చూడండి. పరీక్షల ముందు కూడా నారాయణ గారు కోచింగ్ ఇచ్చి ఒక 4 నెలలు ఇచ్చి పరీక్ష రాయించడం ఒకటైతే 4 సంవత్సరాలు లేకుంటే 14 సంవత్సరాల ముందు నుంచే దాన్ని సాధన చేసినట్లయితే అప్పుడు ఎంత ఫౌండేషన్ ఉంటుంది, ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఫూ ఎగిరిపోతుంది గాలిలాగా. ఏది మీరు చెయ్యాలన్నా కానీ యూ విల్ బికమ్ హీరోస్ ఇన్ యువర్ ఓన్ ప్రొఫెషన్స్. అర్థమైందా? చిత్తశుద్ధి, రెగ్యులారిటీ అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి. మూడోది ఏంటి అంటే డెడికేషన్. CSRD. డెడికేషన్ అంటే ఏంటి? నారాయణ గారు he has dedicated himself for the upliftment of the Kaundinyas. That is why I call him Guru. డెడికేషన్ అంటే నువ్వు చేసే పనికి నువ్వు సమర్పించుకోవటం. కాఫీ తాగితే దానికి డెడికేట్ అవ్వు. చదువుతున్నప్పుడు అదే డెడికేట్, దానికే సమర్పణ చేసుకోవాలి, వేరే వెళ్ళకూడదు. అంటే నువ్వు ఏ పని చేసినా, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? చదువుతున్నారు, మంచి ర్యాంకులు రావాలని చదువుతున్నారు. మంచి ర్యాంకులు వస్తేనే వస్తాయి. అందరూ ఐఏఎస్ కాదు, రకరకాలుగా అవుతారు. ఐఏఎస్ఏ కావాలని లేదు. కొన్ని వృత్తులు, వ్యాపారాలు చేసి కూడా చాలా మంది ఉపాధి కల్పించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు, కాబోతున్నారు. ఇక్కడ మన ప్రభాకర్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ అక్కడ. ఇలాగే మరి మన వాళ్ళందరినీ ఇదే పద్ధతిలో తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఈ రకమైన బోధన చేస్తున్నాడు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకు నేను ఉన్నత స్థితికి వెళ్ళకూడదు? ఏది అనుకుంటే అది, ఐఏఎస్ అవసరం లేదని చెప్పారు కదా, మీరు ఏదో సాధించదలుచుకుంటే అది. కానీ మీరు సక్సెస్ కావాలి. సక్సెస్తో పాటు యూస్ఫుల్ సిటిజన్స్గా తయారు కావాలి. సక్సెస్కి యూస్ఫుల్కి తేడా చిన్నగా చెప్తాం మీకు. సక్సెస్ అంటే మీ అందరికి మీరే సెల్ఫ్ సఫిషియెంట్గా మీ కుటుంబాన్ని మీరు పోషించుకుని మీరు ఉద్యోగం తెచ్చుకుంటే సక్సెస్ అయిపోతారు. యూస్ఫుల్గా ఎప్పుడు అవుతారు అంటే మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న 10 మందికి ఎప్పుడు ఉపయోగపడతారో then you are called useful citizens అంటారు. I wish and I am confident that under the aegis of Kaundinya Educational Trust, being the beneficiaries of this trust, you are going to be the useful citizens of India. Jai Hind. ధన్యవాదాలు. కౌండిన్య ఐఏఎస్ అకాడమీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ అందరికీ తెలియజేయటం ఏంటి అంటే, నేను కూడా ఒక రిసోర్స్ పర్సన్గా అవసరమైనప్పుడు ప్రతి బ్యాచ్కి వచ్చి ఇక్కడ కొన్ని సెషన్స్ కొంత టైం ఇస్తాను అని వారికి
ఉచితంగా ఇస్తానని వారికి ఆఫర్ చేయడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటారు. గొప్పవారు వచ్చి ఇంత మనం మిమ్మల్ని కనుక స్ఫూర్తిదాయకమైనటువంటి వారి రిసోర్స్ పత్రిక రావడం మాకు అదృష్టం సార్. మేము ప్రతి వారం కూడా పిలుస్తాం మిమ్మల్ని, ఎందుకంటే మాకు చాలా ఉపయోగకరమైనటువంటిది. అలాగే వారు విద్య ఒక ఎత్తు అయితే ఉద్యోగం ఒక ఎత్తు. ఈ యొక్క ఆధునిక సమాజం అయితే మీకు ఒక 2 విషయాలు చెప్పి తద్వారా మన మెయిన్ ప్రసంగంలోకి వెళ్తాను. కాలిట్ అనే సముద్ర ప్రయాణికుడు సముద్రంలో ప్రయాణిస్తూ వాటర్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ వాటర్ బట్ దేర్ ఇస్ నో డ్రాప్ టు డ్రింక్. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే రోజు రోజుకి వేల కొద్ది లక్షల కొద్ది విద్యార్థులు డిగ్రీస్ పొందుతున్నారు, కానీ దానికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్య ఒక ఎత్తు, విద్య నాలెడ్జ్ని పెంపొందిస్తుంది. ఉద్యోగం రావాలంటే దాని తర్వాత మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. ఎడ్యుకేషన్ కన్నా సెల్ ఫోన్స్, మోటార్ సైకిల్స్, ఇంకా దాని తర్వాత మీకు మోటార్ సైకిల్ ఉంటే మీకు ఏమవుతుందో ఏమొస్తాయో మీకు తెలుసు. ఆ విషయాన్ని మనకు డిస్కస్ చేయకూడదు. సో మీరు యుక్త వయసులో చదువుకొని తద్వారా ఆ చదువుని సార్థకం చేయాలంటే మీకున్న అభిరుచులు ఏంటి, మీరు చదివిన సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్కి అనుకూలమైన ఏ విధమైన పోస్టులు వస్తాయి అనే దాన్ని మీరు నిర్ణయించుకుని, అలా నిర్ణయించాలంటే మీ యొక్క పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 2 దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ గైడెన్స్ కావాలంటే ఈ విధమైన ట్రస్ట్లు అకాడమీలు ఉండాలి. కాబట్టి ఈ అకాడమీ విద్యార్థులు మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫ్యూచర్ గైడ్ చేయాలంటే ఇటువంటి అకాడమీ ఉండటం చాలా ముఖ్యం. ఇటువంటి అకాడమీలో మీరు జాయిన్ అవ్వడం కూడా చాలా ఒక విధంగా తీస్తే గైడింగ్ ఫ్యాక్టర్ దిక్చూచులాంటి మంచి ఉద్యోగం. సో దాన్ని ఈ ట్రస్ట్ ని ఎంత అద్భుతంగా డెవలప్ చేసిన నారాయణ మాస్టర్కి మరొకసారి నేను అభినందనలు తెలుపుతున్నా. అదేవిధంగా ఆయన సామాజిక స్పృహకి నేను చేయొచ్చు నమస్కరిస్తాను. సో స్టూడెంట్ ఎవరు విద్య పొందినా కూడా గ్రామం నుంచి వచ్చే వ్యక్తికి ఆ యువతి యువకులకి ఈ నెసెసిటీ, ఈ ఇన్నోవేషన్ యొక్క మనస్తత్వం ప్రతిదీ పరిశీలించడం మొదలు పెడతారు. ఈ పరిశీలించడంలో మిగిలిన విద్యార్థుల కన్నా గ్రామంలో పుట్టి గ్రామంలో పెరిగి ఈ విధమైన స్ట్రగుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్ ఈ విద్యను అభ్యసించే సమయంలో మన పడే స్ట్రగుల్, నెసెసిటీ ఇవంతా మన బ్రెయిన్ బ్రాడన్ చేసి ప్రతిదీ ఒక ప్రత్యేకంగా బ్యాలెన్స్ గా ఆలోచించే మనస్తత్వాన్ని ఆటోమేటిక్ గా మనం మెదలిస్తాం. ఎందుకంటే బ్రెయిన్ ని ఉపయోగించకపోతే సక్రమంగా పనిచేస్తాం. మీకు బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తే ఎక్కువ పనిచేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి దేవేంద్ర గౌడ్ గారు వారు హోమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన దగ్గర నేను ఓఎల్టీగా పనిచేస్తున్నప్పుడు బిల్లుని ఏ నెంబర్ ఫోన్ నెంబర్ అడిగినా అప్పుడు మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. ఇంకా అప్పుడే వచ్చింది, జస్ట్ అప్పుడు వచ్చింది అందరికీ మొబైల్ ఫోన్. ఏ నెంబర్ అడిగినా ఇమీడియట్ గా చెప్పాడు. సుమారు 3-4 వేల నెంబర్లు నా మైండ్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు నా వైఫ్ నెంబరే నాకు లేదు చెప్పాలి. ఫోర్స్ఫుల్ గా మా డాక్టర్ నెంబరు, పెద్ద కొడుకు నెంబరు, చిన్న కొడుకు నెంబరు ఫోర్స్ఫుల్ గా గుర్తుపెట్టుకున్న కారణం ఏంటంటే ఆ రోజుల్లో యాజ్ ఎన్ యంగ్ మ్యాన్ ఐ యూస్ టు యూజ్ మై బ్రెయిన్. ఇప్పుడంతా ఐపీఎస్ అయ్యా, ఒక స్టేజ్కి వచ్చాం, బ్రెయిన్ యూజ్ చేయట్లేదు, అది పని చేయట్లేదు. సో సోదరులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మెదడుని
ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత సక్రమంగా పనిచేస్తుంది. మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత ఫ్యూచర్ ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఉద్యోగం వస్తుంది. తద్వారా మీరు మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రుల్ని, సమాజాన్ని అద్భుత రీతిలో సేవ చేయొచ్చు. ఫస్ట్ సత్యనారాయణ గారు చెప్పారు, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం సమాజాన్ని ఆ దృష్టిలోనే చూడాలి. ముఖ్యంగా ఈ యొక్క ఆధునిక సమాజంలో మనకి అత్యంత విలువైన వ్యక్తులు మన తల్లిదండ్రులు, మనకి విద్య నేర్పిన ఉపాధ్యాయులు, ఆచార్యులు, అదేవిధంగా మనకి సహాయపడిన స్నేహితులు. ఇటువంటి ట్రస్ట్ మనం ఎక్కడున్నా, ఏ పొజిషన్ ఉన్నా, మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన సమాజం, మన భారతదేశం, వీటిని ఎప్పుడు గుర్తించుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. మీరందరూ మంచి విద్యార్థులై మంచి పొజిషన్ సంపాదించి మీ తల్లిదండ్రులు సంతోషపరిచి సమాజానికి ఏదో విధంగా మీరు సేవ చేయాలని కోరుకుంటూ, మీకు ఆ భగవంతుడు ఆ శక్తిని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. బ్రెయిన్కి నిరంతరం పని పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మన అతిథుల్లో మరొకరు నండూరి ఆనంద్ కృష్ణ గారు. వారు నా విద్యార్థి కావడం నా అదృష్టం. వారి తండ్రి నండూరి కోటేశ్వరరావు గారు కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్మాణంలో ఆయన పాత్ర నేనే కాదు, ఈ కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుండి భవిష్యత్తులో ఏ రకపు సహాయం పొందినటువంటి వారందరూ కూడా గుర్తుంచుకొని తీరవలసినటువంటి వ్యక్తులు వారు ఈ రోజున స్వర్గస్థులై ఉన్నారు. వారి ఇన్నాళ్ళు 6 నెలలు పట్టింది ఒక ట్రస్ట్ నిర్మాణం చేయడానికి. ఈ ట్రస్ట్ చాలా కష్టం. మాస్టర్ గారు చెప్పినట్టుగా చాలా కష్టపడి ఫామ్ చేయడం అనేది జరిగింది. ఆ రోజుల్లో మాస్టర్ మా ఫాదర్ కోటేశ్వరరావు లేట్. ఏ ట్రస్ట్ కూడా అన్ని చూసే అన్ని రోజులు వాళ్ళు తీసుకున్న 6 నెలలు కష్టపడి ట్రస్ట్ ఫామ్ చేశారు. ఫామ్ చేసిన తర్వాత మాస్టర్ మొదట ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టినప్పుడు నేను ఎప్పుడన్నా అడుగుతునేవాడు, మాస్టర్ బిల్డింగ్ ఎందుకు కట్టడం? ఆయన ఎప్పుడు బిల్డింగ్ లేదు బాబు, నేనేం కట్టను, నాకు స్కాలర్షిప్ సిస్టమ్తో నేను వెళ్తానని చెప్తుండేవాడు. సింగిల్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యారు. లేటర్ ఆన్ గౌరవ సేవా సమితి ఫామ్ చేసి ఈ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ విత్ అందరూ మన పెద్దల డోనర్స్ తోటి ప్లస్ విత్ ఎంతో హార్డ్ వర్క్ తోటి ఈ స్ట్రక్చర్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు దీంట్లో ఐఏఎస్ కోచింగ్ ప్లస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్లస్ ట్రాక్ కోచింగ్ సిస్టమ్స్ అన్ని డెవలప్ చేశారు. ఇవి అందులో మరి ఉమెన్కి ఫెసిలిటీ ఇస్తున్నారంటే అది చాలా చిన్న విషయం కాదు. ఉమెన్కి ఫెసిలిటీస్ ఇచ్చి ఈ కోచింగ్ సెంటర్ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకునేట్టు చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా నాకు చూస్తుంటే ఇంత పెద్ద సభ తయారైంది. ఒకప్పుడు విజ్ఞాన మందిరంలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు యాక్చువల్గా విజ్ఞాన మందిరం కన్నా పెద్ద స్ట్రెంత్ వచ్చారు. ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ట్రస్ట్కి ఫ్యూచర్లో మీరు స్కాలర్షిప్స్ తీసుకున్న వాళ్ళు కానీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కానీ మదర్ సపోర్ట్ ఇచ్చి ఈ ట్రస్ట్ ఇంకా దినదినాభివృద్ధి చేసి బాగా పైకి తీసుకురావాలని. అలాగే ఈ ట్రస్టీస్ అందరూ కూడా చాలా నిజాయితీ పనులు. మేము యాజ్ అన్ ఆడిటర్ నేను చెప్తున్నాం, ఒక్క సింగిల్ రూపీ కూడా వాళ్ళు మిస్యూటిలైజ్ అనే పదం అసలు అనే అవకాశం లేదు. సింగిల్ రూపీ కూడా వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారు. ఎక్కడ వేస్ట్ మీరు చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి కళ్ళు మూసుకొని మీరు ఎవరైనా కానీ ఈ ట్రస్ట్కి డొనేషన్స్ ఇవ్వచ్చు ఫ్యూచర్ టైంలో. ఇట్స్ ఏ గ్రేట్ ట్రస్ట్. I appreciate all committee members of Kowloon Education Trust.
And thank you for all, one and all. తండ్రి పోలికలు పుణిపుచ్చుకున్నటువంటి కృష్ణ గారు మన ట్రస్ట్లో వారి తర్వాత మనకి ఏటీజీ తెప్పించారు. ఏటీజీ అంటే ఎవరైనా మన కనుక విరాళం ఇవ్వదలుచుకుంటే వాళ్ళ ట్యాక్సిబుల్ ఇన్కంలో 50% వారికి రాయితీ ఉంటుంది. ఏటీజీ ఉంది కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్. గౌడజన సేవా సమితికి ఏటీజీ తెప్పించినటువంటి ఘనత ఆయనదే. గౌడజన సేవా సమితికి FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్లో మనం ఫారెన్ ఫండ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది మన ట్రస్ట్కి. ఎవరైనా మీ పిల్లలు అక్కడ నుండి మనకు డబ్బులు పంపించాలంటే పంపించవచ్చు. 3 దర్పణ్ ఉంది, అలాగే CSR ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు. వారి యొక్క లాభంలో 2% మన ట్రస్ట్ లాంటి ట్రస్టులకి ఇవ్వచ్చు. ఆ తీసుకునేటువంటి అర్హత మన కౌండిన్య అకాడమీకి ఉంది. ఇన్ని అర్హతలు ఉండడం అనేటువంటిది దానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటిది మన ఆనంద కృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇప్పుడు ముఖ్య అతిథులు నీ పరిచయం చేసి వారి గురించి చెప్పబోయే ముందరగా మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీకే కాకుండా కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్కి రెండింటికి కూడాను విరాళాలు ఇచ్చినటువంటి సభ్యులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. దాంట్లో 1 లక్ష, దీంట్లో 3 లక్షలు, మరి ఇంకొక 2 లక్షలు కనుక ప్రారంభించిన కొత్తలో రాష్ట్రంలో అనేక చోట్ల కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్లో చేరడానికి మొట్టమొదటి కొంచెం తగ్గించారు వారి వ్యక్తిగత కారణాలతో. ఆ తర్వాత వచ్చి చేరారు. చేరిన తర్వాత అనేక సమస్యలు వచ్చినప్పుడు నన్ను చూశారు కదా, నేను చాలా సౌమ్యుడిని నేను చెప్పుకుంటున్నాను, పిడికాయ కూడా అనుకుంటున్నాను కదా. అయితే అలాంటి సమయాల్లో ఆయన ధైర్యంగా నా పక్క నుండి ఏంటి గారు మేము ఉన్నాం, మీరు కానివ్వండి అని ధైర్యం ఇచ్చినటువంటి ఆయన. ఒకసారి 1-2 సమస్యలు వచ్చినప్పుడు ఒక ఆయన డబ్బులు ఇచ్చి మా డబ్బులు మాకు ఇవ్వమని అనడం జరిగింది. ఎందుకంటే ఫౌండర్స్ ఎప్పుడు కూడా ఫౌండర్స్ కాని వాళ్ళు కొంతమంది మేము కూడా ఫౌండర్స్ అవుతామని హైలీ ఎడ్యుకేటెడ్ గొడవ చేయడం జరిగింది. సరే అయ్యా మనం ఏం చేయలేమండి అలాంటి కారణం. ఆయన 50,000 ఇచ్చి 50,000 వెనక్కి ఇచ్చేసేమన్నారు. అది తీసేసి 50,000కి ఇంకొక 50,000 కలిపి 1,00,000 రూపాయలు ఆయన మన కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో మరొక వాడు పాపగారి నంబర్ తోటి మనకి సభ్యులుగా చేరడం జరిగింది. ఈ మీరే ఆ దేవరకొండ గారు దేవరకొండ సత్యనారాయణ గారు అనేక సందర్భాల్లో నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కదా. యుద్ధంలో అనేక రకాలు ఉంటాయి కదా. ఏంటి రథాలు ఒకటి, ఏనుగులు ఒకటి, కాల్వలు ఒకటి, ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు కదా. అలా రకరకాల వాళ్ళలో ఈయన ఒకరు. ఈయన దేవరకొండ సత్యనారాయణ గారు. సపోర్ట్ జస్ట్ మోరల్ సపోర్ట్ అంతే. మంచిగుంటే చాలా ఇబ్బంది. ధైర్యస్తులే నేను ధైర్యం అంటే నిజంగా ధైర్యం వస్తున్నాడేమో. 40 సంవత్సరాలతో నేను నారాయణ గారి స్టూడెంట్. మీ అందరిలాగానే నేను క్లాస్లో వెనకట్లో కూర్చొని వారి పాఠాలు వినేవాడిని, వారి దగ్గర ట్యూషన్కి వెళ్ళి వచ్చాను. బేసిక్ గా నేను కూడా ఇందాక చెప్పినట్టు నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చి రూరల్లో నేను చార్టెడ్ ఎకానమీ ఈ రోజుల్లో బిజినెస్ చేస్తున్నాను. అది డిఫరెంట్ ఆర్కిటెక్చర్. ముఖ్యంగా ఐ థింక్ ఐ విల్ congratulate each and every trust board members and associates. This is a wonderful thing, giving a help to the people needed. Yes, now again people are told that the amount may be small, but it will be very, very useful to
the diaries of the things. And I want to bring to the students, this money is not the free money. Very, very hard-earned money people are giving to you, that you have to keep in mind. This is now very, very hard-earned money people are realizing. Take for example, Narayana Garu. He, though he has started his career as a lecturer, then he went to principal, and he communicated, and he can happily live at this age, but he is now helping the people who are in need. That is the more important. We have to appreciate Narayana Garu once again, sir. నేను ఆ రోజుల్లో కాలేజీ రోజుల్లో అనుకునేవాడు నారాయణ గారి గురించి. నారాయణ గారు చాలా అహింసంగా, కమలసంగా, చాలా అందంగా ఉండేవాడని. అలాంటి నారాయణ గారు ఈరోజు ఎంతో మంది పిల్లలకి ఇలాంటి ఆసరాన్ని, ఎంతో మంది ఒక్కరే కాదు, ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారం తీసుకొని ఇదంతా చేస్తున్నారు. దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. నేను ఇంకొక విషయం చెప్తాను. అమెరికన్ ఎన్ఆర్ఐస్ అంతా ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి అమెరికాలో నార్త్ సౌత్ ఫౌండేషన్ అని, వారు ఇలానే పూర్ అండ్ వెరీ స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ కి ఇండియాకి మనీ పంపిస్తారు. నేను ఆ ట్రస్ట్ లో కూడా ఇన్వాల్వ్ అయినాను. ఆ ట్రస్ట్ లో ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉన్నారు, కాకి మాధవరావు గారు అని, మన ఎక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ గారు. నేను ఒక రోజు మాధవరావు గారిని అడిగాను, మాధవరావు గారు ఇది చాలా చిన్న ట్రస్ట్ కదా, మీరు ఎందుకు ఈ ట్రస్ట్ అసోసియేట్ అయ్యారంటే మాధవరావు గారు నాకు చెప్పారు, ప్రసాద్ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ మదరు డైలీ అగ్రికల్చర్ లేబర్, కానీ నేను ఈ పొజిషన్కి వచ్చానండి. మా విలేజ్ లో వాళ్ళు, మా బంధువులు, మిత్రులు అందరూ సహకారం చేయబట్టి నేను ఈ పొజిషన్కి వచ్చాను. ఇలాంటి మంచి సహకారం చేసిన ట్రస్ట్ లో తిరిగి నా బాధ్యతగా సొసైటీకి నేను ఇబ్బంది పెరుగుతున్నా, అందుకోసం నేను ఈ సొసైటీలో ఈ ట్రస్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకు చెప్పానంటే నారాయణ గారు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు చేసేది చాలా గొప్ప కార్యం. అదేవిధంగా ఆ ట్రస్ట్ కింద 20 సంవత్సరాల క్రితం కాకినాడ నుంచి ఒక బీటెక్ స్టూడెంట్ మేము స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ తర్వాత సాఫ్ట్వేర్ యూఎస్కి వెళ్ళి ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెడ్ గా చేసి ఒక 20 సంవత్సరాలు వర్క్ చేసేసి జీవితంలో సంపాదించింది చాలు, తిరిగి వచ్చి నాకు చేయాలని చెప్పి ఆయన పడాల చారిటబుల్ ట్రస్ట్ అని కాకినాడలో పెట్టి ఇలాంటి ఎంతో మంది పిల్లలకు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న విద్యార్థులు రేపు మీరు ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాక తిరిగి మీ సహాయం ఎలా వచ్చిందో ఆ తిరిగి సహాయం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, చేయాలి. అదేవిధంగా ఇక్కడ కాంపిటేటివ్ ఇందాక చెప్పారు, ఎవరు మన సుందర్ కుమార్ గారి, సత్యనారాయణ గారు కానీ చెప్పారు, ఏమని చెప్పారు, చదువుకోవడం ముఖ్యమే కాదు, కాంపిటేటివ్ వరల్డ్ ఫేస్ అవ్వాలంటే ఆ ట్రస్ట్ మన మౌంట్ ఇండియా ఐఏఎస్ అకాడమీ అలాంటి కోర్సు మీకు ఇస్తున్నారు. ఇది మీకు ఏ కాలేజీలో కానీ ఏ పుస్తకాల్లో కానీ ఉండదు. అలాంటి మంచి అవకాశాన్ని ఇంకా చక్కగా ఉపయోగించుకొని మీరు అందరూ కూడా పాస్ అయ్యారు. అదేవిధంగా ఆల్ ఇండియా ఒక ట్రస్ట్ ఉంది, ఎఫ్ఐ అని నార్త్ ఇండియాలో. ఆ ట్రస్ట్ కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ 50 కోట్లు పూర్ అండ్ మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మీలా చేద్దామని చెప్తున్నానంటే ఆ 50 కోట్లు 20 కోట్లు అందులో బెనిఫిట్ పొందిన విద్యార్థులు ఇచ్చిన డొనేషన్, 20 కోట్లు అందులో బెనిఫిట్ తీసుకొని ఈరోజు ఉన్నత పొజిషన్కి వెళ్ళాక వాళ్ళు తీసుకొచ్చిన కంట్రిబ్యూషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు డిసిప్లిన్ గురించి చెప్పారు మన ఎవరు సుందర్ కుమార్ గారు. మీకు డిసిప్లిన్ అనేది మీ అందరికీ తెలుసు. చిన్న ఎగ్జాంపుల్, మన అందరి పిల్లలు మీరు ముఖ్యంగా క్రికెట్ చూస్తూ ఉంటారు. సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు ఒకేసారి ఇండియా క్రికెట్ టీంలో రావడం జరిగింది. వినోద్ కాంబ్లీ సచిన్ తెండూల్కర్ కన్నా నైపుణ్యం ఆటగాడని అందరూ ప్రశ్నించారు. సంవత్సరం తరగతి డిసిప్లిన్ లేక ఆయన కనుమరుగైపోయాడు. సచిన్ తెండూల్కర్ అదేవిధంగా 25 సంవత్సరాలు మన దేశం కాదు ప్రపంచంలోని ఆరాధ్యమైన వ్యక్తిగా రాగలంటే దానికి డిసిప్లిన్, కష్టం, హార్డ్ వర్క్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎవరీబడీ కెన్ డూ దట్. ఇప్పుడు అవకాశాలు రావు. ఇందాక చెప్పారు మా రోజుల్లో కానీ మా ముందు మాస్టర్ గారి రోజుల్లో కానీ చదువుకున్న రోజుల్లో ఇలాంటి
టెక్నికల్ సౌకర్యాలు కానీ ఏమీ లేవు. కానీ మీకు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని చక్కగా ఉపయోగించుకోండి మంచి పని చేయడానికి. తెలుగులో బాగుంది ఉంది, చేతనైతే సహాయం చేయని అపకారం చేయకూడదు అనే స్ఫూర్తితో ఇంకా ముందు ముందు ఈ ట్రస్ట్కి అందరూ సహాయపడి చేయవస్తూ ఉంచగే నాకు ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నుంచి మాట్లాడే అవకాశం కల్పించిన ట్రస్ట్ బోర్డు ఫౌండర్ నారాయణ గారికి, అదే ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రామప్రసాద్ గారు 40 ఏళ్ల కింద వెనక్కి నన్ను తీసుకెళ్ళారు. నాకు చాలా అప్పటి మాట వినిపించింది, నేను కూడా కొనుక్కున్నట్టుగా ఉంది. ఓకే, ఇప్పుడు మీ అందరికీ పళ్ళు పురవడం లేదు, పళ్ళు పురుస్తున్నాయంటే ఆకలిస్తుంది అనకండి. తప్పనిసరిగా ఇంతమంది విద్యార్థులు ఎన్నెంత దూరాల నుంచి వచ్చారు. 38 జిల్లాల నుంచి వచ్చారు. 24 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాక 14 జిల్లాలు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారు. 38 జిల్లాల నుంచి వచ్చారు. ఇంతమంది విద్యార్థులు ఎంతో కష్టపడి వచ్చారు. అయితే మీకు వచ్చేటువంటి అమౌంట్ తక్కువని ఏ రోజు అనుకోవద్దు. ఒలింపిక్ లో ప్రైజ్ అందిస్తున్నారు, మనం కనిపించినంత గొప్ప ప్రైజ్ ఇస్తున్నారు. ఒక కళ్ళు పంత కూడా ఇస్తున్నారు ఉండదు. అలాగే దీన్ని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. తీసుకొని మీరు కూడాను ఐఏఎస్ ఐపీఎస్ లేక పెద్ద ఇండస్ట్రీస్ పడేది గొప్పవాడు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షులు సార్ చెప్పేసి అయిపోవాలి సార్. ఒకసారి చూడరా. ఓకే సార్. సార్ చూడరా. సార్ చూడరా. సార్ బండి ఫోన్ చేస్తారండి. సార్ ఒకసారి చూడరా. ఈ బాబా సెకండ్ ఇయర్ చదువుతుందండి. మన దగ్గర 10th క్లాస్ నుంచి స్కాలర్షిప్ తీసుకుంటూ ఉంది. సంఖ్య సంఖ్య సార్. సార్ రెడీ సార్. ఓకే సార్ ఒకసారి చూడరా. రోషిని సార్ రోషిని తెల్లబాటి లక్ష్మీ చైతన్య డాక్టర్ శివశంకరరావు. మోహన చాణక్య ఈ కూడా మన దగ్గర దాదాపు గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ వివిధ కార్యాలు తీసుకుంటాం. ఎస్టీ కేటగిరీలో అన్నమయ్య జిల్లా కుచ్చేరెడ్డి శేఖర్ రెడ్డి పెట్టడమ్మా. ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో చైతన్యం అంటే విద్య వైపు చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో డాక్టర్ ఈవి నారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన శిష్యుల మాదిరిగానే ఆయన వెంట వెళ్తూ ఇన్ని సంవత్సరాలు ఈ 19 సంవత్సరాలు ఈ ట్రస్ట్ని ముందుకు నడిపించడం జరిగింది. సార్ చెక్ రెండోసారి చూసినట్టుగానే అనౌన్స్ చేయడానికి ఎంతో సహాయకారిగా ఉన్నారు. ఏ రోజు ఎప్పుడు ఏం పిలిచినా సరే వెంటనే ఇలా వచ్చేయడం అనేటువంటిది మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అంత గొప్పది. అందువల్లనే మాగోట వాళ్ళు అందరూ ఉడతలమే, అది మహాపర్వతం. దాన్ని ఢీ కొట్టుకెళ్ళగలిగిన శక్తి నాకు తెలిసి ప్రస్తుతానికి లేదు. అలాంటి ఆయన ముందు ఆయన మాటలను పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికి కూడాను వారు కప్పేశారు నాకు చెప్పకుండానే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంకెం శ్రీనివాసరావు గారు, ఆయన ఆఫ్థల్మాలజీ నేత్ర వైద్యులు. వారి దగ్గర ఉన్నటువంటి మెషినరీ ఏషియాలోనే అతి తక్కువ మంది చేతుల్లో ఉంది. వారు మన ట్రస్ట్కి కాకుండా మన కౌండిన్ ఐఎస్ అకాడమీ కూడాను 5 లక్షల రూపాయలు ఇచ్చారు. సో వారిని మేము సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు ఒక 50 lakhs డొనేషన్ వాళ్ళ పిల్లల ద్వారా ఈ చెక్కు పర్పస్ ఏంటంటే ఇది నా స్వార్జితం, స్వయం సంపాదన. ఈ 50 లక్షలు ఈ 2 ట్రస్టులకి ఏమన్నా అందరి సభ్యులతోటి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ట్రస్ట్కి సంబంధించి మేము ఎవరిని అడగనక్కర్లేదు, మా కుటుంబ సభ్యుల్ని తప్ప. మరి ఈ ట్రస్ట్ పేరు డాక్టర్ ఈవి నారాయణ శ్రీదేవి అక్షర సేవా సమితి. పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే ఆయా సందర్భాల్లో ఖచ్చితమైనటువంటి వ్యక్తి నిజంగా నిఖచ్చిమైనటువంటి పేదవాడు అని అంటే మన ట్రస్ట్ నుంచి సందర్భాన్ని బట్టి మా కుటుంబ సభ్యులు వాళ్ళని కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ప్రతి సంవత్సరం కూడాను గవర్నమెంట్ కళాశాలలో డాక్టర్ సీటు వచ్చినటువంటి 3 అన్ని సంవత్సరాలు చదివించడానికి మా ట్రస్ట్ నిర్ణయించుకుంది. మరొక విషయం ఏంటంటే ఇది ఎవరు శాశ్వతం కాదు, మేము పెద్దవాళ్ళు అయ్యాం, బట్ దీన్ని నిరంతరం కొనసాగించాలి అనేటువంటి బాధ్యత కూడా మీ అందరి ముందర నా కుమారుడు, కోడలు, మనవడు, మనవరాలు, అమెరికాలో ఉన్నటువంటి మా కూతురు, అల్లుడు, వాళ్ళ కుమారులు అందరికి కూడాను అప్పగిస్తున్నాను. ఈ అప్పగించే సమయంలో వారి దగ్గర నుంచి నేను ఒక వాగ్దానం తీసుకుంటున్నాను. నాన్నగారు అనండి, మీరు ఇష్టం. నాన్నగారు మేము అనండిరా అనండి అంత. మేము ఎల్లప్పుడూ మేమే కాకుండా మా భవిష్యత్తు తరాల వారికి కూడాను ఈ ట్రస్టును కొనసాగిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క విద్యకు, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క విద్యకు తగినటువంటి సహాయం చేస్తాము అని ఈ అందరి ముందర కూడాను వాగ్దానం చేస్తున్నాము. అలాగే నా మనవరాలు ఇషానారాయణ్, ఆయన కూడాను, ఎందుకంటే మా అబ్బాయి కోడలు చేశారు, వాళ్ళ కుమారుడు కూతురు కూడా చేయాలి. ఇషానారాయణ చెప్తుంది, నన్ను తాతగారు అందు బాబా అంటుంది. బాబా అను. నాన్నగారే కాకుండా నేను, నా తమ్ముడు, నా పిల్లలు, వారి పిల్లలు దీన్ని కొనసాగించేలా ఇంతమంది సభ్యుల ఎదుటిగా వాగ్దానం చేయిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీమాన్ నారాయణ వీటి రావాలి. మీకన్నా హైట్ ఉన్నాడు బాబా. అక్కతో పాటు నాన్నగారు, అమ్మ ఈ ట్రస్ట్కి సంబంధించినటువంటి సహాయ సహకారాలు, ఈ ట్రస్ట్కి సంబంధించిన సహాయ సహకారాలు మేము కొనసాగిస్తామని ఇంతమంది విద్యార్థులు, పెద్దలు అందరి ఎదుటిగా వాగ్దానం చేయిస్తున్నాను.
అందరి ఎదుటిగా వాగ్దానం చేస్తున్నాను. చేయి చాపి చెప్పు. వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. మీ మాట ఇంట్లోనే కదా సార్, మీ అందరికి భయపెడతా మీరు ఏం చెప్తే వాగ్దానం చేయడం తప్ప ఏం చేయడం సార్. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय